హాయ్. ఈ మధ్య కాలంలో మన మంచిర్యాలలో ఎక్కువ వినిపిస్తున్న టెంపుల్ ఏదైనా ఉంది అంటే అది కామాఖ్య అమ్మవారి టెంపులే. అదే మందమరిలో ఉంది. నేను ఆ టెంపుల్కే వెళ్దామనేసి అనుకున్నా. నా వారాహి నవరాత్రులలోనే అనుకున్నాను వెళ్ళాలి, ఇక్కడ వారాహి మాత టెంపుల్ కూడా ఉంది, వెళ్ళాలి అనేసి అనుకున్నాను. బట్ నాకు అప్పుడు కుదరలేదు. ఇప్పుడైతే వెళ్దాము అనేసుకొని వెళ్తున్నాం. మందమర్రి మంచిర్యాల డిస్టిక్ లో ఉంటుంది. అక్కడ వెళ్తున్నాం. టెంపుల్ రోడ్ అయితే సరిగా లేదండి, కొంచెం డిస్టర్బెన్స్ ఉంది రోడ్ అంతా. మళ్ళీ వర్షాలు పడుతుంటే మాత్రం కొద్దిగా జాగ్రత్తగా వెళ్ళండి, స్కిట్ అయ్యే ప్రమాదం అయితే ఉంటుంది. లోపలికి ఎంట్రీ కాగానే ఇలా కొన్ని యాగశాల అనుకుంటా అది ఉంటుంది. ఈ టెంపుల్లో మంగళవారం మరియు ఫ్రైడే రోజు అన్నదానాలు జరుగుతాయంట. మనం లోపలికి వెళ్ళి ముందుగా గణేశుని టెంపుల్ అయితే ఉంటుంది. మనం ఎప్పుడు చూసేలా కాకుండా ఇక్కడ గణేష్ చాలా డిఫరెంట్ గా ఉన్నాడండి. సిద్ధి బుద్ధి సమేత వల్లభ మహాగణపతిగా దర్శనమిస్తారు మనకు. గణపతి అయితే చాలా బాగుంటుంది విగ్రహం, చాలా ప్రెజెంట్ గా ఉంటుంది. అక్కడ కాసేపు ఉన్నాను, డిఫరెంట్ అనిపించింది. ఎప్పుడు మనము గణపతి ఒక్కరినే చూస్తాం కదా, ఇప్పుడు ఇద్దరు వైఫ్లతో సహా ఉన్నారు కదా. అక్కడ కొన్ని ఫ్లవర్స్ పెట్టేసేసి అక్కడ మొక్కేసేసి మళ్ళీ టెంపుల్లోకి అయితే వెళ్ళడానికి వెళ్తున్నాను. పక్కనే స్టార్టింగ్ లో ఫస్ట్ మనకి ధ్వజస్తంభం అయితే ఉంటుంది. ఆ ధ్వజస్తంభానికి పూజ చేసేసుకొని టెంపుల్లోకి అయితే ఎంట్రీ అయిపోయాను, వెళ్తున్నాను. బట్ టెంపుల్ ఇంకా కన్స్ట్రక్షన్ అయితే నడుస్తుంది, టోటల్ గా కాలేదు. వర్క్ ఇంకా పెండింగ్ లో ఉంది. లోపల కూడా కొద్దిగా వర్క్ ఉంది, బయటనైతే బాగానే వర్క్ ఉంది అనుకుంటా. మేము టెంపుల్లోకి ఎంట్రీ కాగానే చుట్టూ అష్టాదశ శక్తి పీఠాలు, మధ్యలోని పెద్ద శ్రీచక్రం, వాటి కింద కామాఖ్య అమ్మవారు యోని రూపంలో మనకు దర్శనమిస్తారు. కామాఖ్య అమ్మవారి చుట్టూ దశమహావిద్య అమ్మవార్లు కొలువై ఉంటారు. ఫస్ట్ గా భద్రకాళి, తారాదేవి, త్రిపురసుందరి, త్రిపుర భైరవి, చిన్నమచ్చ, గోమతి, బగలాముఖి, దాదిశ్యామలాదేవి, కమలాస్మిక, భువనేశ్వరి దేవి, ఈ పార్వతీదేవి యొక్క 10 స్వరూపాలు ఇక్కడ కొలువై ఉన్నాయి. అష్టాదశ శక్తి పీఠాల్లో అత్యంత శక్తివంతమైన టెంపుల్ ఈ కామాఖ్య అమ్మవారి టెంపుల్. చూడండి, చాలా బాగుంది కదా. ఎప్పుడు మనం చూడలేదు కదా ఇలాంటి టెంపుల్. మనం గుహ మధ్యకి వెళ్ళి చూడలేము కాబట్టి మన మంచిర్యాలలో మందమడిలోనే ఉంది ఇలాంటి టెంపుల్. వెళ్ళి అందరూ చూడండి, చాలా బాగుంటుంది. దానికి ముందరే ముగ్గురు అమ్మవార్లు ఉంటారు. మనము ముందుగా లలితాదేవి, తర్వాత రాజశ్యామలాదేవి, వారాహిదేవి, ఈ ముగ్గురు అమ్మవార్లు ఉంటారు. దాని ముందుగా ఒక శివలింగం కూడా ఉంటుంది. అమ్మవారి విగ్రహాలు అయితే చాలా ప్రెజెంట్ గా ఉంటాయండి. రియల్ గా మనతో అమ్మవారు వచ్చి మాట్లాడుతున్నారా అన్న విధంగా చాలా బాగుంటాయి. మనం ఎక్కడికో వెళ్ళనక్కర్లేదు, మన దగ్గరలోనే ఇంత మంచి టెంపుల్ ఉంది. అక్కడ ఇద్దరు అర్చకులుగా ఆడవాళ్ళే ఉన్నారు. అక్కడ మనం వెళ్ళగానే వాళ్ళు మన గోత్రనామాలు అడిగి మనకు అర్చన చేస్తారు. అక్కడ గాజులు తీసుకెళ్తే అమ్మవారి గాజులు అక్కడ మనం పెట్టేయాల్సి ఉంటుంది. కుంకుమార్చన కూడా వాళ్ళు చేపిస్తారు అక్కడే. పక్కకి వారాహి మాత ఉంది. వారాహి మాతని ఉగ్ర స్వరూపిణి అంటారు కదా. ఇక్కడైతే అబ్బా ఎంత అందంగా ఉందంటే అమ్మవారు చాలా చాలా అందంగా ఉంది. మనం చూస్తే కళలో నిండిపోతుంది అమ్మవారు అయితే. ఎన్నిసార్లు చూసినా ఇంకా చూడాలి అనిపిస్తుంది. ఎందుకంటే మనం ఎక్కువ టెంపుల్స్ వారాహి దేవి ఉండవు కదా, మనం ఎక్కువ చూస్తున్నాం. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను వారాహి అమ్మవారి టెంపుల్, అమ్మవారిని.
నాకైతే చాలా అంటే చాలా సంతోషం అనిపించింది అమ్మవారు చూడగానే. మన కింది దిగగానే దుర్గా అమ్మవారిది ఉన్నది. మళ్ళా సైడ్కి వెళ్ళగానే అక్కడ మనకు ప్రసాదం ఇస్తున్నారు. ప్రసాదంతో పాటు అక్కడ వచ్చిన వారికి అమ్మవారి గాజులు కూడా ఇస్తున్నారండి. మనం వేరే టెంపుల్కి వెళ్తేనైతే మామూలుగా అయ్యవారిని అడిగి అయ్యవారి గాజులు ఇవ్వండి అంటే ఆయన ఈ ఫ్రైడే ఇవ్వరు, ఈ రోజు ఇవ్వరు అని మనం చెప్తారు. ఇక్కడైతే వచ్చిన ప్రతి ఆడవాళ్ళకి అక్కడ గాజులు ఇస్తారు. ఇదైతే చాలా బాగా అనిపించింది. కామాఖ్య అమ్మవారు స్వయంగా వెళ్తారు అనడానికి నిదర్శనం ఇదేనండి. ఈ రూపంలోనే అమ్మవారు ఈ గుడి స్టార్ట్ పెట్టినప్పుడు యాక్చువల్ గా కామాఖ్య అమ్మవారు అని అనుకోలేదంట. ఈ ముగ్గురు అమ్మవారిని ప్రతిష్ఠింపజేద్దాం అనుకున్నారంట. మళ్ళీ ఈ గుడి స్టార్ట్ చేసినప్పుడు ఇవి ఇక్కడ దొరికిన తర్వాత అందులో కామాఖ్య అమ్మవారి రూపం ఉన్నది కాబట్టి అమ్మవారి టెంపుల్ కూడా దానికి ముందుగానే కట్టించారు. చాలా బాగుంటుంది. మనకి ఎక్కడో వెళ్ళాల్సిన అవసరం లేదు. మన మంచిర్యాలలోనే, మన దగ్గరలోనే, మన మందేమరిలోనే ఈ టెంపుల్ ఉంటుంది. నేనైతే ఒక 1 hour స్పెండ్ చేశానండి. నాకైతే చాలా బాగా అనిపించింది. ఆ టెంపుల్ లోనైతే చాలా పీస్ఫుల్ గా అనిపించింది. మీరు వెళ్ళండి. ఈ గుడి దగ్గరలోనే మహాబిల్వ దళ చెట్టు ఉంటుందని విన్నాను. అక్కడికి వెళ్ళాము. ఆ ఆకులు చాలా పైకి ఉన్నాయి. అక్కడ ఒక తాత ఉండే, అయితే ఆ తాతయ్యని తెంపేయమని అడిగాను. ఆ తాతయ్య వెళ్ళి తెంపించాడు ఒక చెట్టు కొమ్మ. అయితే మామూలుగా కామన్గా మనకు 3 లేదా 5 ఆకుల బిల్వదల చెట్టు మనం చూసుంటాము. కానీ దీనికి వచ్చేసి 10 ఆకులు ఉన్నాయి. అందుకోసమే దీన్ని మహాబిల్వదల చెట్టు అంటారంట. ఇది శివుడికి, వినాయకుడికి చాలా ఇష్టం. అందుకోసమే వినాయకుడికి బిల్వదల పత్రిని సమర్పించేసేసి నేను రిటర్న్ అయ్యాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఈ టెంపుల్కి వెళ్ళి ఉంటే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.